నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని జీకొండూరు మండలం గుర్రాజుపాలెం వద్ద మైలవరం సిపి మురళీమోహన్ ఆధ్వర్యంలో సిఐ కిషోర్ బాబు అధ్యక్షతన మైలవరం ఎస్ఐ హరిబాబు, జీకొండూరు ఎస్ఐ షబ్బీర్ అహ్మద్, రెడ్డిగూడెం ఎస్ఐ గోవిందు మరియు లక్కిరెడ్డి హనుమిరెడ్డి ప్రిన్సిపల్స్ మరియు వివిధ విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయుల సంయుక్త సమాలోచనతో సమాజంలో నానాటికి పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల వినియోగం, సమాజంపై దాని దుష్ప్రభావంపై లక్కిరెడ్డి హనుమిరెడ్డి కళాశాలలో వర్క్షాప్ నిర్వహించారు. దీని యందు యువతను ప్రభావితం చేస్తూ మాదక ద్రవ్యాల వినియోగంపై స్కూళ్ళు, కాలేజీల యాజమాన్యాలు, పోలీస్ వ్యవస్థ సంయుక్త కార్యాచరణ ఏర్పాటు చేసి ఈ మహమ్మారి నుండి వ్యవస్థను కాపాడాలని సిఐ కిషోర్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహత్ కార్యంలో మీడియా కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని సూచించారు. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. మనం కూడా తీసుకుంటే బాగుంటుందేమో అని అలా స్ట్రెస్లో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు అవి ట్రై చేస్తున్నప్పుడు ఎక్స్పర్ట్గా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా ట్రై చేయకూడదు అనుకుంటే కనుక వాళ్ళకి ముందుగానే దాని మీద అవగాహన ఉండాలి. నువ్వు తీసుకోకూడదు, ఇలాంటివి దూరంగా ఉండాలి, దానివల్ల ఈ దుష్పరిణామాలు ఉన్నాయని ముందుగానే వాళ్ళకి ఒక అవగాహన ఐడియా ఉన్నట్టయితే కనుక వాటి జోలికి వెళ్ళరు. అలాగే లో సెల్ఫ్ ఎస్టీమ్, కొంతమంది పిల్లలు వాళ్ళు లోగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా వీటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే యాక్సెసిబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్ వల్ల కానీ, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ, లేకపోతే ఆన్లైన్ సోర్సెస్ కానీ, ఈ మధ్యన ఆన్లైన్లో కూడా పార్సల్ సర్వీసెస్లో కూడా కొన్ని దొరికే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా అరెస్టులు అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవైలబిలిటీ అనేది దొరుకుతూ ఉంది. ఆన్లైన్ అనేటప్పటికి మనకి దాంట్లో డార్క్ వెబ్లో రకరకాల చూద్దాం. దీన్ని డ్రగ్ ఫ్రీ వారియర్స్, ఆ క్లబ్ నేమ్ డ్రగ్ ఫ్రీ వారియర్స్. ఎవరో కాదు, మీ స్టూడెంట్స్ ఉంటారు దీంట్లో. దీనికి అడ్వైజర్ కింద వన్ ఆఫ్ ది అడ్వైజర్ ఉంటారు. ఆ అడ్వైజర్ని మీరు నియమించుకోవాలి. డ్రగ్ ఫ్రీ వారియర్స్ అనే క్లబ్ పేరు పెట్టుకుని ఒక అడ్వైజర్ పెట్టుకోవాలి. ఒక ప్రెసిడెంట్ పెట్టాలి. ఆ స్టూడెంట్స్ నుంచి ఒక ప్రెసిడెంట్ని, యాక్టివ్ ఉండే ఒక ప్రెసిడెంట్ని, ఎవరైతే గుడ్ లీడర్షిప్స్ ఉంటాయో. దీంట్లో మళ్ళీ మీరు పెట్టుకునే సభ్యుల వల్ల డిస్టర్బ్ అయ్యి వీళ్ళ వల్ల మళ్ళీ వాళ్ళకి పేరు గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వీళ్ళ వల్ల వాళ్ళు పాడే అవకాశం ఉండకూడదు. అలాంటి వాళ్ళు పెట్టకూడదు. ఎవరైతే జడ్జిలుగా ఉంటారో, ఎవరైతే కొంత నాలెడ్జ్ ఉంటే, ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి దీనికి ప్రెసిడెంట్గా పెట్టాలి. అలాగే ఒక వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఈవెంట్ కోఆర్డినేటర్, మెంబర్షిప్ కోఆర్డినేటర్స్, వాలంటీర్స్ కూడా దీనికి కూడా ఏదో ఒక రోజు విక్టిమ్ అయ్యే అవకాశం ఉంది. అన్లెస్ మనం సర్టైన్ అవగాహన కానీ అవేర్నెస్ కానీ మనకు లేకపోతే కనుక మనం కూడా ఏదో ఒక రోజు దీనికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సైబర్ క్రైమ్ మీద. సో దీంతో పాటు మీరు సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఒక యాక్టివిటీని మీరు సైమల్టేనియస్గా రన్ చేయొచ్చు. అయితే దీంట్లో యాక్టివిటీస్ లో భాగంగా వర్క్షాప్ పెట్టుకోవాలి. అలాగే గెస్ట్ లెక్చర్స్, ఎవరన్నా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అలాగా ఎన్జిఓస్ కానీ ఎవరన్నా దీనికి సంబంధించి ఏమన్నా చెప్పేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని రప్పించి మీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యేటట్టు, ఎఫెక్టివ్ గా వాళ్ళకి మెసేజ్ రీచ్ అయ్యేటట్టు ఆ యొక్క లెక్చర్స్ అనేది, గెస్ట్ లెక్చర్స్ అనేటట్టు ప్లాన్ గా ప్రొమోగేట్ అయ్యి అందరికీ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లలు, మీ స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా రీచ్ అయ్యి ఇది ఒక మనకి హెచ్చు మొత్తంలో మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్ మనం కవర్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మనకి ఉపయోగపడే అంశం ఇది. సో ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఈ క్లబ్ మెంబర్స్ ని ముందు ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి త్రూ వాళ్ళ ద్వారా, వాలంటీర్స్ ద్వారా ఆ క్లబ్ లో అందరినీ కూడా మీ స్టూడెంట్స్ అందరినీ జాయిన్ చేసి డ్రగ్ ఫ్రీ వారియర్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి మేము పెట్టే పోస్టులు కావచ్చు, మీకు వచ్చిన పోస్టులు కావచ్చు, ప్రతిదీ కూడా ఆ సోషల్ మీడియాను ఉపయోగించి మీరు కనుక ఉపయోగించినట్టయితే కనుక మీకు తెలియకుండానే అది విపరీతమైన రకరకాల ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి చాలా థాట్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఉపయోగించి ఇన్నోవేటివ్ గా పోస్టర్స్ డిజైన్ చేయించడం, వాటి మీద అగైనెస్ట్ డ్రగ్స్ మీద కావచ్చు, సైబర్ క్రైమ్ మీద కావచ్చు, ఇలా ఉమెన్ సేఫ్టీ మీద కావచ్చు, ఏదైనా సరే ర్యాగింగ్ మీద కావచ్చు, పోస్టర్స్ డిజైన్ చేయించడం, అవి సోషల్ మీడియాలో పబ్లిష్ చేయించడం కూడా చేయించాలి. అలాగే సపోర్ట్ గ్రూప్, ఎవరన్నా దానికి ఎడిక్ట్ అయి ఉంటే కనుక, ఆ డ్రగ్కి ఎవరైనా బాధితులు ఉంటే కనుక వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఒక గ్రూప్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. అది కూడా కాన్ఫిడెన్షియల్ గా ఒక సీక్రెట్ మెయింటైన్ కోఆపరేట్ చేయాలి. అలాగే కమ్యూనిటీ సర్వీసెస్,
కమ్యూనిటీ ఈవెంట్స్ లో అలాగే డ్రగ్ ఫ్రీ లైఫ్ స్టైల్ కోసం అని చెప్పేసి మనం చేయాల్సి ఉంటుంది. కొలాబరేషన్స్ మీ లోకల్ ఉండే ఎన్జిఓ కూడా దీనికి కూడా 5వ రోజు విక్టిమ్ అయ్యే అవకాశం ఉంది. అన్లెస్ మనం సర్టెన్ అవగాహన కానీ అవేర్నెస్ కానీ మనకు లేకపోతే కనుక మనం కూడా ఏదో ఒక రోజు దీనికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సైబర్ క్రైమ్ మీద. సో దీంతో పాటు మీరు సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఒక యాక్టివిటీని మీరు సైమల్టేనియస్ గా రన్ చేయొచ్చు. అయితే దీంట్లో యాక్టివిటీస్ లో భాగంగా వర్క్ షాప్ పెట్టుకోవాలి. అలాగే గెస్ట్ లెక్చర్స్ ఎవరన్నా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగా ఫర్ ఎన్జిఓస్ కానీ ఎవరన్నా దీనికి సంబంధించి ఏమన్నా చెప్పేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని రప్పించి మీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యేటట్టు ఎఫెక్టివ్ గా వాళ్ళకి మెసేజ్ రీచ్ అయ్యేటట్టు ఆ యొక్క లెక్చర్స్ అనేది గెస్ట్ లెక్చర్స్ అనేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అలాగే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సార్ నోట్ చేసుకోండి, బుల్లెట్ పాయింట్ పెట్టుకోండి, హైలైట్ పెట్టుకోండి. సోషల్ మీడియా నౌడేస్ సోషల్ మీడియా అనేది గా ప్రొమోగేట్ అయ్యి అందరికీ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లలు మీ స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా రీచ్ అయ్యి ఇది ఒక మనకి హెచ్చు మొత్తంలో మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్ మనం కవర్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మనకి ఉపయోగపడే అంశం. సో ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఈ క్లబ్ మెంబర్స్ ని ముందు ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి త్రూ వాళ్ళ ద్వారా వాలంటీర్స్ ద్వారా ఆ క్లబ్ లో అందరినీ కూడా మీ స్టూడెంట్స్ అందరినీ జాయిన్ చేసి డ్రగ్ ఫ్రీ వారియర్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి మేము పెట్టే పోస్టులు కావచ్చు మీకు వచ్చిన పోస్టులు కావచ్చు ప్రతిదీ కూడా ఆ సోషల్ మీడియాను ఉపయోగించి మీరు కనుక ఉపయోగించినట్టయితే కనుక మీకు తెలియకుండానే అది విపరీతమైన తెలుస్తుందంటే మన దగ్గర ఏ ఇన్సిడెంట్స్ లేకుండా పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది అని అనుకుంటే కనుక అందరూ మంచి వాతావరణం ఉన్నట్టు అదే మంచి. అలాగే మనకి పుణ్యం పురుషాలు పడ్డాం కదా, అలాగే ఆ పుణ్యం ఏదో మీరు చేసే మంచి అంతా కూడా వచ్చి మీకు మీ అకౌంట్ లో పడతా ఉంటుంది మీరు చేసే యాక్టివిటీ వల్ల. సో ఈ సోషల్ మీడియా అనేది అందరి ద్వారానే రకరకాల ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి చాలా చాలా థాట్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఉపయోగించి ఇన్నోవేటివ్ గా పోస్టర్స్ డిజైన్ చేయించడం వాటి మీద అగైనెస్ట్ డ్రగ్స్ మీద కావచ్చు, సైబర్ క్రైమ్ మీద కావచ్చు, ఇలా ఉమెన్ సేఫ్టీ మీద కావచ్చు, ఏదైనా సరే ర్యాగింగ్ మీద కావచ్చు పోస్టర్స్ డిజైన్ చేయించడం కానీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేయించడం కూడా చేయించాలి. అలాగే సపోర్ట్ గ్రూప్ ఎవరన్నా దానికి ఎడిక్ట్ అయి ఉంటే కనుక ఆ డ్రగ్ కి ఎవరైనా బాధితులు అయి ఉంటే కనుక వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఒక గ్రూప్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. అది కూడా కాన్ఫిడెన్షియల్ గా ఒక సీక్రెట్ మెయింటైన్ కోఆపరేట్ చేయాలి. అలాగే కమ్యూనిటీ సర్వీసెస్ కమ్యూనిటీ ఈవెంట్స్ లో అలాగే డ్రగ్ ఫ్రీ లైఫ్ స్టైల్ కోసం అని చెప్పేసి మనం చేయాల్సి ఉంటుంది. కొలాబరేషన్స్ మీ లోకల్ ఉండే ఎన్జిఓస్ కావచ్చు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం ఒక హోలీ ఒక నోబెల్ వర్క్ కింద తీసుకుని మన జాబ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే దీంట్లో ఖచ్చితంగా చూడవచ్చు. ఐఎష్యూ సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తమ వంతుగా కృషి చేసి మంచి అడ్వైజర్ని దీంట్లో పెట్టి ఒక ఫ్యాకల్టీ మెంబర్ని మంచిగా ఒక గ్రూప్ ఒక క్లబ్ ఫామ్ చేసి సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్స్ ని క్రియేట్ చేసుకుని చాలా జాగ్రత్తగా దీన్ని ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళి మన కాలేజెస్ అంటే మీ కాలేజీ కానీ మీ స్కూల్లో కానీ దరిదాపుల్లో కానీ ఎక్కడా కూడా డ్రగ్స్ మహమ్మారి దరి చేరకుండా దూరంగా పారదోడడానికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడతారని ఆశిస్తూ అలాగే ఈ కార్యక్రమంలో పబ్లిసిటీ కల్పించడం అవేర్నెస్ కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకుంటే మన ఈ టెక్నికల్ వర్డ్స్ కానీ టెక్నికల్ సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ కానీ చాలా రకాలుగా ఉంటాయి డ్రగ్స్కి. కాకపోతే ఇది మన వాడుక భాషలో ప్లస్ మనం ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యంగా నేను పనిచేసిన ప్లేసుల్లో ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టికల్గా మీకు చెప్తాను. మ్యాక్సిమం ఇక్కడ వచ్చిన టీచర్స్ కాబట్టి లెక్చరర్స్ కాబట్టి నేను పని చోట్ల కూడా ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తుంది ఏ విధంగా సొల్యూషన్ జరిగింది అనేది చెప్తాను. గతంలో ఎక్కువ స్కూళ్ళల్లో ఈ సొల్యూషన్ పంపించడం కానీ పిల్లలు ప్లస్ ఈ గంజా సంబంధించింది ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకొచ్చి కానీ ఒకరినొకరిని చెడగొట్టుకోవడం ఒకటి దానికి ఎడిక్ట్ అవ్వడం వాడు వచ్చి వేరే ఫ్రెండ్ని దాని గురించి అది తీసుకొచ్చి స్కూల్లో పిల్లలుగా అందరికీ అలవాటు చేయడం ఈ విధంగా జరుగుతూ ఉండేది. ఆ స్కూల్ ప్రిమిసెస్లో కూడా ఈ సొల్యూషన్ జ్యూస్లు ప్లస్ ఈ గంజా సంబంధించిన చిన్న చిన్న ప్యాకెట్స్ అవి దొరుకుతూ ఉంటాయి టీచర్స్కి. అవి మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద వాచ్ పెట్టేవాడు. ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ విధంగా నిద్రకి ఎలా ఉన్నారో వాళ్ళ మీద వాచ్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం వాళ్ళ హాలిడేస్లో వెళ్ళిపోతారు అనేది వాళ్ళు వాచ్ చేయడం ఇలా చేసి దాన్ని ప్రివెంట్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు స్కూళ్ళలో కూడా ఈ స్కూల్లో ఎవరైతే ఈ విధమైన ఎడ్యుకేషన్ అలవాటు పడ్డారో వాళ్ళు మీరంతా ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మీరు మాకు చెప్తే మేము పేరెంట్స్ కూడా స్కూల్ పిలిపించి
అక్కడ కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ విధంగా ఆ చెడిపోయిన పిల్లలు వేరే వాళ్ళు చెడగొట్టకుండా ప్రివెంట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఈ కమిటీ ఏదైతే ఒక క్లబ్ ఏర్పాటు చేస్తారో ఆ క్లబ్ ఈ విధమైన ఎడిక్షన్ అయిన పిల్లలందరూ ఐడెంటిఫై చేసి వాళ్ళలో పరివర్తన తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో కూడా సైబర్ క్రైమ్కి ఎక్కువ మంది దీనిలో ఫేస్ చేసేది చదువుకున్న వాళ్ళే. చదువు రానివాడు భయపడతాడు. చదువు రానివాడు భయపడి నలుగురు సలహాలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. చదువుకున్న వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఫుల్ నాలెడ్జ్ వాళ్ళ మీద దాని మీద ఉండదు, ఏదో నాకు తెలుసు కదా అని వెళ్ళిపోతారు. ఆ విధంగా మాకు వచ్చే కంప్లైంట్స్ మ్యాక్సిమం బీటెక్ చేసిన వాళ్ళు, మినిమం డిగ్రీ చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళే ఉంటారు. నేను చదువు రాదయా నాకు నొక్కేశారని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకోసం వచ్చి దాన్ని పూర్తి అవగాహనతో ఏదైనా ఒక మనకి లింక్ వచ్చినా, ఫోన్లో లింక్ వచ్చినా, లేకపోతే మెసేజ్ వచ్చినా దాని మీద పూర్తి అవగాహన ఉంటేనే దానికి ముందుకు వెళ్ళాలి. లేనప్పుడు దాన్ని తెలిసిన దగ్గర సలహా తీసుకుని వెళ్ళాలి. మ్యాక్సిమం బ్యాంక్ సంబంధించిన ఇష్యూస్ అన్ని బ్యాంక్ వెళ్ళి రెక్టిఫై చేసుకోవాలి. లేకపోతే బ్యాంక్ సంబంధించిన ఈ యాప్స్ ఉంటాయి, సర్టిఫైడ్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ ద్వారానే ఎస్బీఐ ఉంది, యోనో ఉంది, అదేవిధంగా ప్రతి బ్యాంక్కి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ కూడా బ్యాంక్కి ఇన్స్టాల్ చేసుకొని అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాకే దానికి ఆన్లైన్ బ్యాంకింగ్ ఎదుగుతా పనిచేయాలి, ఎదుగుతా పేమెంట్ చేయాలని చెప్పారు. దీంట్లో ఫ్యూచర్లో కూడా ఇలా మీటింగ్ పెట్టుకొని ఈ డ్రగ్ని కంట్రోల్ చేయడం కోసం, ప్లస్ ఈ సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ పెంచడం కోసం, అవేర్నెస్ వల్లే సైబర్ క్రైమ్ తగ్గుతుంది కాబట్టి అవేర్నెస్ పెంచడం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన సీఏ గారికి ధన్యవాదాలు తాగుతున్నాడు, ఏ స్కూల్లో ఉంది, ఎక్కడో ఉంది, ఎవరో చూసుకుంటారు కాదు, మన దాకా వచ్చేసింది, మన పక్కింటి దాకా వచ్చేసింది. ఇందాక ఈ డ్రగ్ సరఫరా చేసేటువంటి వ్యక్తులు నెట్వర్క్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ నెట్వర్క్. ఎక్కడో బాంబేలోనో లేకపోతే ఢిల్లీలోనో ఉండి, లేదా ఇంకో చోట ఎక్కడో రిమోట్ ప్లేస్లో ఉండి వివిధ ప్రాంతాల్లో గంజాయి సాగు, గంజాయి రవాణా, గంజాయి యాజ్ విక్టిమ్స్, యాజ్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీస్ మనం ఎంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. దానికి మొట్టమొదటి పునాది ఈ సదస్సు. ఇప్పుడు మనం నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. We should fight against the network of suppliers by creating a stronger network of people who oppose it, people who discourage it, people who destroy the network and supply chain of drugs. ఆ పని చేయడానికి ఈ సదస్సు. అలాగే చాలా మంది అనుకుంటారు డ్రగ్ అడిక్ట్స్, క్రిమినల్స్, వాళ్ళు అల్లం చిల్లరగా తిరిగేటువంటి పిల్లలు, ఎటువంటి బాధ్యత లేనటువంటి బాధ్యతారహితంగా ప్రవర్తించేటువంటి పిల్లలు క్రిమినల్స్ కాదు 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 వాళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళు, మన ఇంట్లో మన పిల్లలు అటువంటి పిల్లలే వాళ్ళు. సో నేను వాళ్ళ తరపున మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? నేను మామూలు విద్యార్థి, ఇంట్లో చదువుకుంటూ ఉంటాను, కాలేజీలో స్కూల్కి వెళ్ళేస్తూ ఉంటాను, చదువుకుంటూ ఉంటాను. అలాగే ఇంట్లో ఆడుకుంటాను. నాకు చల్లారు అక్కలు ఉంటారు, ఆడుకుంటూ ఉంటాను. నా ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ వాళ్ళు డ్రగ్ ఆఫర్ చేస్తారు. నేను ఫస్ట్ నో అంటాను, నా భయం. కానీ నాకు కొంచెం క్యూరియాసిటీ కూడా ఉంటుంది. మళ్ళీ నో అంటాను, చివరికి ఎస్ అంటాను. అండ్ దేర్ స్టార్ట్స్ మై. నేను అంతకుముందు అపరిచిత పని చేసినటువంటి వాడిని కాదు. నేను మామూలు నార్మల్ విద్యార్థిని, నార్మల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ నుంచి మీ ఫ్యామిలీ లాగా నాకు కొత్త ఫ్రెండ్స్ సర్కిల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నార్మల్గా రోజు స్కూల్లో ఎస్ఎన్ కొత్త వాళ్ళతో తిరుగుతాను. ఇప్పుడు నాకు కొత్త సరదాలు ఏర్పడతాయి, కొత్త పార్టీ, వాటికి డబ్బు కూడా అవసరం అవుతుంది. ఇలా మెల్లగా నేను స్కూల్ నుంచి విడివడి నిర్జన ప్రదేశాల్లోనూ, అంతకుముందు ఎవరు తెలియనటువంటి వ్యక్తులు, స్ట్రేంజర్స్తోనూ కనబడుతూ ఉంటాను. నేను
నా ఫ్రెండ్స్ అంత ముందు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ పోయి ఇప్పుడు కొత్త వ్యక్తులు, కొన్నిసార్లు ఆ వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలియదు. మమ్మల్ని కలిపేది ఏంటి అంటే డ్రగ్గే. ఎంతవరకు తెలిసిపోతాను అంటే ఇక ఉచ్చము నీచము ఏం తెలియదు నాకు. ఆ డ్రగ్ ఎక్కడ లభ్యం అవుతుందో అక్కడ వెళ్ళిపోతాను నేను. రోడ్డు మీద కావచ్చు, రోడ్డు పక్కన అందరూ కబుర్లు చెప్పుకుంటుంటే నేను ఏకాంతం కోసం ప్రయత్నం చేస్తుంటాను. అందరిలో కలిసిన నేను ఎక్కడో ఉంటాను, నా ధ్యాస ఎక్కడో ఉంటాను. మెల్లగా స్కూల్లో నాకు గురించి తెలుస్తుంది. స్కూల్లో ఉన్నటువంటి నాన్న జేబులో తీసేస్తాను, డబ్బులు ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసేస్తారు. మామూలుగా ఇంట్లో అందరికీ నమ్మకం కాబట్టి డబ్బులు ఎక్కడ తీస్తే అక్కడ పెట్టేస్తారు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంటాయి, లేకపోతే ఎక్కడ కిచెన్లో ఉంటాయి, లేకపోతే ఏదో చిన్న డ్రాలో ఉంటాయి. ఆ డబ్బులన్నీ నేను తీస్తూ ఉంటాను. మెల్లమెల్లగా నేను ఇంట్లోంచి డబ్బులు తీసి ఇంట్లోగా మారిపోయాను. ఇలా కొన్నాళ్ళు జరుగుతుంది. ఆ డబ్బులు చాలు. ఎందుకంటే ఒకసారి డబ్బులు పోవడం మొదలుపెట్టిన తర్వాత అమ్మ జాగ్రత్త పడుతుంది, నాన్న జాగ్రత్త పడతారు, మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు. నాకు డబ్బులు అందరూ కష్టం అవుతుంది. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి కానీ ఇంట్లో రావట్లేదు కాబట్టి నేను బయట నుంచి డబ్బులు సంపాదించాను. నాకున్న మార్గం ఏంటంటే డ్రైవ్, పిక్ పాకెట్ ఇలాంటి వాటికి వెళ్ళిపోతాను. ఈ డబ్బు అంతా కూడా నేను వెళ్ళి డ్రగ్స్ కోసం చేయిస్తాను. ఈ డ్రెస్ కూడా దాటిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే నాకు ఇంకా డబ్బు అవసరము. ఈ అదుపు కోసం చూసేటువంటి డ్రగ్స్ సప్లైస్ ఏం చేస్తారంటే తరలించడం, పట్టణాల్లోంచి వచ్చి స్కూళ్ళలోకి కాలేజీల్లోకి ఆ డ్రగ్స్ ప్రవేశపెట్టడంలో నేను చాలా ముఖ్యమైనటువంటి భూమిని నిర్వహిస్తూ ఉంటాను. మెల్లమెల్లగా నేను డ్రగ్ సప్లై చేయడంలో ఆగమైపోతాను. నాకు తెలిసి చాలా వ్యాధులకు గురవుతాను నేను. నా జీవితం మారిపోయింది డబ్బు దొరకకపోతే. సో ఒక బాగా చదువుకొని బాగా అభ్యుదయం వైపు వెళ్ళాల్సినటువంటి ఒక విద్యార్థిని నేను ఒక నేరస్తుడిగా మారిపోయాను. ఇప్పుడు తెలిసిన మా ఇంట్లో అందరికీ నా చివరిను ఏం దొరికితే తింటాను, ఏంటి డబ్బు దొరికిన డబ్బు చేస్తాను. ఐఎమ్ ఆన్ ద రోడ్స్ అండ్ నెక్స్ట్ స్టేజ్ ఐఎమ్ ఆన్ ద సెట్బ్యాక్. దీని నుంచి మనకు సహాయం చేయడానికి నిజంగానే సపోర్ట్ సిస్టమ్స్ సపోర్ట్ సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి, రైట్? సో ఎక్కడైతే మనకి క్లినికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉందో అక్కడ ఇస్తారు. సో వీ హ్యావ్ టు చూస్ దట్. మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఏంటంటే దయచేసి దీన్ని ఈజీగా తీసుకోకండి. ఏదో సదస్సుకు వచ్చాము, రమ్మన్నారు, తిన్నాము, వెళ్ళిపోతున్నాము, తిరిగేపోయినా మన రోజువారీ మన పరీక్షలు, మన గోళ, మన క్లాసులు, మన టైం టేబుల్లు, మన అసైన్మెంట్లు ఈ గోల్లో పడిపోతాము. ఏమవుతుందో ఒకసారి వచ్చి వెళ్ళిపోతే ఏమైపోయింది కాదు. మనందరూ సీరియస్గా తీసుకొని సీరియస్గా పనిచేయాల్సిన బ్యారియర్స్ సెల్ మనం ఏం ఇన్ఫార్మ్ అథారిటీస్ అండ్ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలా, వాళ్ళని అలర్ట్ చేయాలా, కౌన్సిలింగ్ ఇవ్వాలి. పేరెంట్స్కి ఒకసారి ఎక్కడ వాళ్ళు కంగారు పడతారు. పేరెంట్స్ ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలి, అలాగే అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, అలాగే స్కూల్ అథారిటీస్ కూడా చెప్పాలి. జీకొండూరు అండ్ రెడ్డి కూడా పిల్లలు అడిగారు ప్రిన్సిపాల్ ఆఫ్ దిస్ కాలేజ్, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్, స్కూల్ మేట్స్ అండ్ టీచర్స్ చేస్తున్నటువంటి ఈ డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కాలేజ్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్స్కి, అలానే స్కూల్ మేనేజ్మెంట్స్కి, స్కూల్ టీచర్స్ అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అలానే మైలవరం సర్కిల్ పోలీస్ సిబ్బంది ఆందోళనలు ఈ మధ్యనే డ్రగ్ పెడలర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, డ్రగ్ చైన్ దాన్ని బ్రేక్ చేయగలిగారు, సప్లై చైన్ని. సో ఆ సప్లై చైన్ బ్రేక్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా కన్జంప్షన్ అనేది చాలా తగ్గుతుంది. సో ఆ విషయంలో మనందరం కూడా పోలీసు వారిని అభినందించాలి. సో అట్ ది సేమ్ టైం పోలీసు వారు ఒక్కరే కాకుండా మన బాధ్యత కూడా చాలా ఉంది. ఇంట్లో మనం చాలా సహేలి క్లబ్, ఎన్సీసీ డాగ్స్ ఉంది, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంది. ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా స్టేట్ సెంటర్ వాళ్ళు ఇన్వైట్ చేసి మా
మా కాలేజ్లో డ్రగ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈ మధ్య వర్క్ షాప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఒక యోగా టీచర్ని అపాయింట్ చేసాం. యోగా టీచర్ ఏంటంటే మాకు ఏదైనా ఈ డిసిప్లిన్ యాక్టివిటీలో కూడా ఒక స్టూడెంట్ విషయాలను మన పరిగణన తీసుకొని మనకు చాలా దగ్గరకు వచ్చేస్తుంది. దీనికి చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్ ద్వారా పిల్లల్ని మనము మా గురువులు పెట్టిన భిక్ష వాళ్ళు ఇవాళ యుగ్మాన్ వచ్చి ఇక్కడికి అందుకుంటూ నిలబడున్నాను. ఇక్కడున్న గురువులు అందుకుంటూ నిలబడున్నాను. మరి ఎవరు మాట్లాడారు? చెడిపోతున్న యువత ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? పేరెంట్స్ మాకు ఈ పరిస్థితి లేదు. ఒకప్పుడు గురువులు మాట్లాడేవారు ఇలా మరి వేరేలా అనుకోవచ్చు. ఈరోజు కూడా నేను మా ఊళ్ళోకి వెళ్తే మా స్కూల్ హెచ్ఎం కనపడుతుంది భీమరాజు గారు. పబ్లిక్గా తెలియదు, నేను నట్ రోడ్ మీద నాకు తెలియదు. నా చేతులు ఆయన కాళ్ళ మీదే ఉంటాయి. ఒకసారి అది ఆ భయం ఉండేది. ఆ ఫ్రీడమ్ పిల్లలు పేరెంట్స్ కూడా ఇచ్చేవారు టీచర్స్కి. కానీ ఇప్పుడు ఏంటంటే 1 hour రన్ అయిపోయిన తర్వాత వాడు పట్టడు, వాడు సూపర్వైజ్ చేయడు, మనం సూపర్వైజ్ చేయడం. ఏమన్నంటే మళ్ళీ మన మీద కేసు, అబ్యూజ్ కేసు. దాన్ని మళ్ళీ ఈ సోషల్ మీడియాలో అన్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఎదవా నీ కొడుకును జాగ్రత్త పెట్టుకో, నీ కూతురు జాగ్రత్త పెట్టుకో అని చెప్పడం మానేసి మన మీద పడతారు. మనం ఏం చేస్తున్నాం? మనకు అవసరం అయింది, మనకు కూడా ఫ్యామిలీలో ఉన్నారు కదా, అందరిలాగా మనం కూడా పెట్టాలా? ఇవాళ ఎన్విరాన్మెంట్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టాలా? మీ అందరి టైం వేస్ట్ చేయాలా? లేకపోయినా శాలరీ వస్తుందిగా. మీరు ఇక్కడ రాకపోయినా ఇదేమి కాదు కదా, ఇదేమి మీ మీద మేమే యాక్షన్ తీసుకోం కదా. సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇంకా మానవత్వం మన భారతదేశంలో మనం అనుకుంటాం, భారతదేశంలో కూడా చాలా ఆనందపడుతూ ఉంటాం. సంస్కృతి సాంప్రదాయాలు నిలబడి చేస్తూ ఉన్నాం మనం. ఈరోజు మనం హ్యాపీగా మీటింగ్ చక్కటి మీటింగ్ పెట్టుకోగలుగుతుంటే అదే వేరే పాకిస్తాన్లో లేకపోతే ఎక్కడైనా వేరే చోటైతే వాటికి బాంబులు పడతా ఉన్నాయి. ఇక్కడ పడుతున్నాయి కదా బాంబులు, వర్షం అని చూస్తున్నాం కదా. అటువంటి దేశంలో పుట్టాం, భారతదేశంలో పుట్టాం, కానీ మన భారతదేశం కూడా ప్రమాదంలో పడుతుంది. అది దేనివల్ల అవ్వచ్చు మీ అందరికి తెలియదేం కాదు. చూస్తా ఒకటి చూసి, ఒక సినిమాలు చూసి, టీవీ సీరియల్ చూసి ఇమేజ్ జేమ్స్ బాండ్ 007 అంటే ఇదివరకు మన టైంలో మాట్లాడినప్పుడు నా టైంలో మధుబాబు నవ్వాలంటే హీరో అడుగులు ఉండాలి, చేతిలో టీసర్ సిగరెట్ ప్యాకెట్ ఉండాలి, ఈ గదిలో ఆ గదిలో ఎక్కుతూ ఉండాలి, ఒక చక్కటి బిఏ ఉండాలి. ఎవరైనా మధుబాబు నవ్వు చదువుంటే, డిటెక్టివ్ అవసరం చదువుంటే ఆ ఇమేజ్ ఉంటాం మనం. ఒకసారి ఇదివరకైతే ఎందుకంటే నేను యాక్చువల్గా సార్ చెప్పాను, చక్కటి పీపీటీ చెప్పారు, అలాగే కిషోర్ కూడా మళ్ళా ప్రొసీజర్ అంతా చెప్పాడు. మళ్ళీ ప్రొసీజర్ చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నారు జనరల్గా చేస్తారు. అది మీకు లెంతీగా పోయి కొట్టించాల్సిన ఇది కూడా చేయలేదు. అవుతుంది. అందరూ టీచర్స్ అయితే స్టూడెంట్స్ అయిపోతారు, అందరూ పోలీసులు అయితే ఇది కాదు. సొసైటీ అనేది అన్ని రకాలుగా అది అర్థం చేసుకోవాలి. అందుకనే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాం. ఫస్ట్ వీక్ మీతో స్టార్ట్ చేసింది గురు బ్రహ్మతోనే స్టార్ట్ చేశారు. అది మీరైతే ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా చెప్పాలని ప్రయత్నిస్తారు ఖచ్చితంగా. వాడు ఏమనుకుంటే వాడికి అర్థంగా వాడైపోతాడు. అయినప్పటికీ నేను పిల్లవాడిని సన్మార్గంలో చెప్పాలి అనేసి చెప్తారు. మీ మాట మీరు చెప్పిన దాంట్లో 100 మంది, మీరు 10 మందికి చెప్పారు, 9 మంది ఇలా వదిలేదు. ఒక్కడు ఉన్నాడు కదా, ఒక్కడైనా బాగుపడ్డాడు కదా, మీ ప్రయత్నం వల్ల ఆయన ప్రయత్నం వల్ల ఒక్కడైనా బాగుపడ్డాడు కదా, అది సరిపోతుంది మనకి, ఆ తృప్తి సరిపోతుంది. ఇందా చెప్పారు, సార్ చెప్తున్నారు, పీపీటీ చెప్తారు. మన దాకా వస్తే చూద్దాం, మనది కాదు, మనం ఉంటే మన బాగుంటే సరిపోతుంది కదా. నేను ఇదివరకు అనుకునేవాడు అది ఇప్పుడు రేసు సందర్భం కాదు తెలియదు. కానీ నేను మా పల్లెటూరు నుంచి వచ్చాను. పల్లెటూరులో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంది. ఒక ఇల్లు చిన్నవాడి పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే మొత్తం దానికి అన్వయించుకోవద్దు. కానీ ఒక చిన్న పూరిల్లు కాలుతుందనుకో, అందరూ వాటర్ అంతా తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళమే తీసుకునేవారు. దీన్ని వదిలేసేవారు. ఇక్కడ ఒక్కడే ఏడుస్తారు, ఒకటి పిల్లలు ఇద్దరు ఏడుస్తారు. ఆ వాటర్ అంతా తీసుకొచ్చి దీని మీద వేస్తే కొంచెం ఇది ఆపుతుంది కదా అనుకునేవాడు. ఏమో కరెక్ట్ కాదు.
ఎందుకంటే నేను చెప్తాను దాన్ని వెళ్ళినప్పుడు మనోడు కాదు కదా మన కాదు కదా అనేసి వదిలేస్తే అది కరెక్ట్ కాదు. సార్ చెప్పినట్టు మనం ఎక్కడైతే ఉందో తాగినట్టు కనపడుతున్నాడు. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే సిగరెట్ జస్ట్ ఈ డ్రగ్ అబ్యూస్కి ఈ డ్రగ్ పెడ్లర్స్ మొత్తం దీని అన్నింటికి గేట్వే అయింది. స్టార్టింగ్ స్మోకింగ్ చేస్తుంటారు, రింగులు తిప్పుతారు, ఫ్రెండ్ ఏమో పక్కన రింగులు తిప్పుతారు, మనం కూడా చెప్పడానికి ట్రై చేస్తాం. అది ఒక సిగరెట్ 40 మంత్స్ కొనుక్కుని పరిస్థితి నుంచి 4 ప్యాకెట్ ఇప్పుడే కాల్చి పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది లేకపోతే వ్యవసాయం ఆగదు. మనం ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. మనకి మన బంధువులు మనం అసహించుకుంటారు, మనకు తెలియదు. పేరెంట్స్ అయితే అసహించుకోవాలి. ఎందుకంటే పుట్టారు కదా, తల్లి కనీ పెట్టింది కదా, కానీ వాళ్ళ పాటేమో ఇటువంటి ఆగస్టు 10 క్లాస్ పాస్ అవ్వాలంటే వాడికి అదేదో బైక్ పేరు కూడా చెప్పాలి సార్. కొత్త బైక్స్ వచ్చి బైక్ కావాలి, అక్కడ కావాలి అందరూ ఈ బైక్ మీద వెళ్ళిపోతా అంటాడు. వీడి వల్ల వీడు వస్తే పర్వాలా, వీడు చేసిన తప్పు వీడు వస్తే పర్వాలేదు. వీడు చేసిన తప్పుకి వీడు భయమని వెళ్తున్నప్పుడు అక్కడ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఏదో స్కూల్లోకి వెళ్ళి రోడ్డు ఆడుతున్న పెద్ద కలిసి చనిపోతే, అక్కడ ఆడుకుంటే చిన్నపిల్లలు చనిపోతే ఎవరు తప్పు? ఆ తల్లిదండ్రులు కాదా తప్పు? యాక్చువల్లీ ఈ మీటింగ్ మీ తర్వాత నేను రికమెండ్ చేస్తున్నాను. పేరెంట్స్ మీటింగ్ అనేది పేరెంట్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ తెలియాలి. ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఆయుధ్యం పోసింది మా సిపి సార్. అయితే మైలవరం సర్కిల్లో దీనికి పూజలైనటువంటి మా ఏసీపీ సార్ ఎప్పుడు కూడా మనం ఒక కాలేజీలో మీటింగ్ పెడతాం, లేదా 2 స్కూల్లో మీటింగ్ పెడతాం, అలా కాకుండా డిఫరెంట్గా మీటింగ్ పెట్టాలని మా సార్ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూషన్లో ఇద్దరు సిఐకి పిలిచి ఒక 6 రోజుల క్రితం అటు నబీ సార్కి మా సిఐ గారికి చెప్పి ఏదైనా డిఫరెంట్గా చేద్దామంటే సరే సార్ ఈసారి అందరికీ కాలేజీ ప్రిన్సిపల్ గారికి తర్వాత స్కూల్ హెచ్ఎంకి పెడితే సార్ అందరికీ కూడా వెళ్తుందని తెలియజేయడం జరిగింది. సార్ ఈ టాపిక్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సార్. అదే రకంగా ఈ కార్యక్రమాన్ని మా సిఐ సార్ ఒక 3 రోజులు నిద్ర లేకుండా దీని మీదే తీసుకుని మా కూరుకున్నందుకు మా సిఐ సార్కి, తర్వాత ఎక్కడ ఏర్పాటు చేద్దాం ఈ మీటింగ్ అంటే మా సిఐ సార్ అడిగినప్పుడు మేము ఎప్పుడు కూడా ఎంబీఆర్సీ ఇంజనీరింగ్ కాలేజీలో పెడతా ఉంటాం, కానీ అలా కాకుండా సార్ మనకి ఈసారి ఎల్ఐహెచ్ఆర్ డిగ్రీ కాలేజీలో పెడతానందుకు ఇంత మంచి కార్యక్రమానికి మాకు అకామిడేషన్ కల్పించినటువంటి డిగ్రీ ప్రిన్సిపల్ పంజాబ్ సింధ్ గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ జల జల వితరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे